హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు సింపుల్గా టేప్ లేకుండా ఎలా కట్ చేయాలో చూద్దాం. ఈరోజు లైనింగ్ జాకెట్ కట్ చేద్దాం. మరి ముందుగా లైనింగ్ కట్ చేసేసుకుందాం. చూసారు కదా, ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా క్లోజ్ ఉండేది మన సైడ్ ఉండాలి, ఓపెన్ ఉండేది మనకు ఆపోజిట్లో ఉండాలి. చూడండి, ఇదిగో ఇది మనకైతే వర్క్ జాకెట్ ఇచ్చారు కొలతకి. సేమ్ ఇది ఎలా ఉంటే అలా కుట్టమని చెప్పారు. మనం ఇది ఎలా ఉంటే అలా చూసుకొని కట్ చేసేసుకుందాం. మరి ముందుగా దీన్ని ఇదిగో చూసారు కదా, ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. మనం ఇక్కడైతే ఒక 1/2 ఇంచు కుట్లు లేక పెట్టుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసుకొని మనం సేమ్ ఈ జాకెట్ ఎలా ఉంటే అలా లైన్ డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఇది ఎంత ఇసరం ఉన్నా కూడా అసలు నెక్ జారదు. మనకు నెక్ జారకుండా ఉండాలంటే మనం చిన్న పని చేయాలండి, అంతే. మీకు నెక్ కట్ చేసేటప్పుడు చెప్తాను మీకు. ఇలా నీట్గా అయితే ఇలా కుట్లు నీట్గా కనపడేలాగా పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ దాకా ఉంది. మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ డాట్ వస్తుంది కదా, మనం ఇక్కడ కన్నా కొంచెం ఇక్కడ మనం ఒక ఏలు కన్నా కొంచెం ఎక్కువ ఇలా పెట్టేసుకోండి. డాట్కి సరిపోయేదంత. మనం ఇక్కడ సేమ్ మనం ఇక్కడ చెస్ట్ భాగం చూసినామంటే కరెక్ట్గా వస్తుందండి. మనం ఇక్కడ సైడ్ తీసుకోకుండా మనం ఇక్కడ నుంచి స్ట్రైట్గా తీసుకోవాలి. మళ్ళీ మనం కుట్లుల్లోకి కొంచెం ఇలా ఒక 2 ఏళ్ళన్నా, లేదా వాళ్ళు కొంచెం ఎక్కువ పెట్టమని చెప్పారనుకో, కొంచెం ఇలా ఎక్కువ గుర్తు పెట్టేసుకోండి. ఇలా ఇది కుట్లుల్లోకి. ఇదేమో మనం కుట్లు కరెక్ట్ వాళ్ళకి ఇక్కడ వరకు వేసామంటే వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వాళ్ళ కొలతది ఇక్కడ దాకా ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారు కదా, మనకి ఇక్కడ డాట్స్ వస్తాయి కదా, ఈ భాగం మనకి డాట్స్కి సరిపోతుందండి. చూసారు కదా, మనకి ఇదైతే పైపింగ్ చేయమన్నారు. మీకు ఇది స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను మీకు. ఒకవేళ ఇది కాకపోయినా వేరే జాకెట్ అసలు చేతి పని లేకుండా మనకి ఇది పైపింగ్ చేయాలన్నప్పుడు సేమ్ ఇది ఎలా ఉంటే అలా మనం లైన్ డ్రా చేసుకోవడమే. అసలు ఏమి ఎక్కువ తక్కువ తీసుకోవద్దు. సేమ్ ఇది ఎలా ఎంత ఉంటే అంతే తీసేసుకోండి. సేమ్ ఇక్కడ నెక్ దగ్గరకు వచ్చే వరకల్లా కొద్దిగా కొద్దిగా ఇలా తీసుకోవాలి. చూడండి, ఒక 1/2 ఇంచ్ అంతా మనం ఇలా తీసుకున్నామంటే నువ్వు ఎంత డీప్ నెక్ పెట్టుకున్నా సరే అసలు నెక్ జారమన్నా కానీ జారదండి. చూసారు కదా, వీళ్ళ భుజం ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా లైన్ డ్రా చేసుకుందాం. ఇక్కడ దాకా తీసుకున్న తర్వాత మనం ఇక్కడ కుట్లు కావాలి కదా, ఒక 1/2 ఇంచ్ ఇలా తీసేసుకుందాం. ఇలా దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనం చంక రౌండ్ కట్ చేసుకోవాలి కదా. వీళ్ళ భుజం అయితే ఎంత దగ్గర ఉందో అంత కొంచెం కుట్లు ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్కువ తీసుకోవాలి. తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా రౌండ్ కట్ చేసుకోవడమే. చూసారు కదా, సేమ్ మనం ముందు నుంచి చంక రౌండ్ ముందు భాగం నుంచి చూసుకోవద్దండి, వెనుక భాగం చూసుకోవాలి. ఇది సేమ్ ఎంత ఉంటే అంత కట్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. మనం కొలతకి ఎట్లుంటే అట్లా అద్దినట్లు ఉంటుందండి. చూసారు కదా, మనం ఇక్కడ డాట్కి సేమ్ మనం ఇట్ల నుంచి స్ట్రైట్గా చూసుకొని ఇలా గుర్తు పెట్టేసుకుంటే అయిపోతుంది. మీకు ఇక్కడ ఏమన్నా అర్థం కాకుండా అయితే కామెంట్ బాక్స్లో అడగండి. మరి మీరు రౌండ్ తిరగాలంటే కొద్దిగా లోపలికి ఇలా కత్తెర లోపలికి పెట్టి ఇట్లా తిప్పేస్తే అయిపోతుందండి. మీరు మరి కొనాకు పెట్టుకున్నారంటే కొంచెం రౌండ్ ప్రాబ్లం అవుతుంది. మనం సైడ్ జాయింట్లు వేసుకోవాలంటే కూడా ఇప్పుడు మనం ఇక్కడ కుట్లు కరెక్ట్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఒక 4 లైన్లు ఇలా తీసేసుకున్నామంటే కుట్లు వాళ్ళకి ఎన్ని కావాలని తీసేసుకోవచ్చండి. ఇలా
లైన్ డ్రా చేసుకొని కుట్లు వేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక ఫోల్డ్ చేసాం కదా, ఇప్పుడు ఇంకొక ఫోల్డ్ చేయాలి చూడండి. ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ అంతా కుట్లు లెక్క తీసేసుకోవాలి. మీరు ఒకవేళ ఎక్కువ ఏమింగ్ కావాలంటే ఎక్కువ తీసుకోండి. నేనైతే అసలు ఏమింగ్ అనేది ఏం పెట్టను, నేను మొత్తం ఫోల్డ్ చేశాను. అసలు ఎక్కడ చేతి పని లేకుండా పెట్టేస్తాను నేను. వీళ్ళ హ్యాండ్ ఇక్కడ దాకా ఉంది కదా, ఒక 1/2 ఇంచు కుట్లు లేకి మీరు ఇదిగో సేమ్ ఇట్లా గీసేసుకుంటే అయిపోతుంది. ఇది లోపలికి ఫోల్డ్ చేయడానికి. ఇది వాళ్ళ హ్యాండు చూసారు కదా. మనం ఒక ముందు భాగానికి వచ్చేసి ఇలా లోతు తీసేసుకోవాలి. ఇలా 2 లేయర్స్ తీసుకోవాలి చూడండి. ఇలా తీసుకుంటే మనకు ముందు భాగానికి సరి అయిపోతుంది. ఇలా లోతు తీసుకుంటే అయిపోతుంది. ఇక్కడ కొంచెం టక్స్ పెట్టేసుకుంటే మీకు భుజం కరెక్ట్ మనం కుట్టేటప్పుడు ఇక్కడ రావాలి కదా, ఇక్కడ పెట్టుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి మనం గుర్తుతోని. మీరు ఈ కుట్లు అవి కుట్టేటప్పుడైనా చూసుకోవచ్చు. ఒకవేళ ముందుగా మనం కట్ చేసేటప్పుడే మనం చూసుకోవాలనుకుంటే ఇలా గుర్తులు పెట్టేసుకొని మొత్తం కుట్టేటప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఇక్కడ చంక రౌండ్ చూసుకునేటప్పుడు ఇలా చూసుకోండి ఒకసారి మీరైతే నీట్గా. చూస్తున్నారు కదా, కరెక్ట్గా ఇక్కడ వరకు ఉంది వాళ్ళది. ఈ కుట్లు ఇక్కడ దాకున్నాయి. సరిపోతుంది ఇలా కట్ చేసి పెట్టేసుకున్నామంటే. మీరు ఇక్కడ మొత్తం ఒకేలాగా రావాలంటే ఇక్కడ కొంచెం చిన్న టక్స్ పెట్టుకోవాలి చూడండి. ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోండి. ఇలా మనకు సేమ్గా వచ్చేసాయి మనం ఇలా చిన్న చిన్న గుర్తులు పెట్టేసుకున్నామంటే. ఇప్పుడు ముందు భాగం కట్ చేద్దాం. ఇది క్రాస్ కటింగ్ కదా, ఒకవేళ మీరు స్ట్రైట్ కటింగ్ అంటే ఇలా పెట్టుకొని కట్ చేసుకుంటే స్ట్రైట్ కటింగ్ అవుతుంది. మనకు క్రాస్ కటింగ్ కావాలంటే చూడండి ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. ఇలా క్రాస్గా పెట్టేసుకొని చూడండి. ఇప్పుడు ఇది ఎలా ఉంటే అలా లైన్ డ్రా చేసుకుందాం. మనకి ఇక్కడ ముందు నెక్ రౌండ్ పైకి ఉంటుంది కదా, మనం ఇక్కడ చంక రౌండ్ చూసుకొని మనం ఇలా రౌండ్ తీసేసుకుంటే అయిపోతుంది. సేమ్ ఇది ఎలా ఉంటే అలా ముందైతే లైన్ డ్రా చేసేసుకుందాం. మేము చూసారు కదా, సేమ్ ఇది ఎలా ఉంటే అలా వచ్చేసింది. ఇప్పుడు ఇగో ముందు నెక్ రౌండ్ చూసుకోండి కరెక్ట్గా సరిపోతుందా, అది ఎక్కువ అవుతుందా అని. మనం ఇక్కడ కుట్లు లేక వదులుకొని చూడాలి చూడండి. చూసారు కదా, మీకు ఎక్కడన్నా కొంచెం తేడా ఉందా, కరెక్ట్గా సరిపోతుంది. మనం ఈ చంక రౌండ్ బేస్ చేసుకొని ఇలా ముందు నెక్ చూసుకున్నామంటే ఇక్కడ మనం షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి కదా. మనం ఆల్రెడీ ఇక్కడ మనం 2 ఇంచుల దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకొని మనం ఇక్కడ నుంచి చూడండి ఒకసారి ఒక 1 ఇంచ్ అంతా ఇలా స్లోగా ఇలా డౌన్ లేకి వెళ్ళి ఇలా తీసేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ మనం చంక లోతు తీసుకోవాలి కదా ఫ్రంట్ భాగానికి. ఇటు చూడండి, చిన్న సైజ్ బ్లౌజ్ అండి ఇది, కొంచెం బక్కగా ఉండే వాళ్ళది. కొంచెం లోతు తక్కువ తీసేసుకుంటే అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడ మీకు ఏమైనా పొరపాటు ఏమైనా కనిపిస్తుందా మీరైతే చెప్పండి మరి. ఇదిగో వాళ్ళకి ఇక్కడ మనం ఇక్కడ పెట్టి చూసుకున్నామంటే కరెక్ట్గా చూసుకొని మన కుట్లులేకి ఇక్కడ తాకుంది కదా, ఇలా పెట్టుకొని చూసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అసలు బ్లౌజ్ కుట్టడం చాలా ఈజీ అండి, పెద్ద కష్టం ఏం కాదు. మనకు మనీ కావాలన్నా ప్రతిదానికి అడగాలన్నా మనకి ఇబ్బంది కదా. కొద్దిగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ట్రై చేయాలంటే చేయవచ్చు.
మనం ఆల్రెడీ ఇక్కడ లోతు తీసుకున్నాం కదా, దాంతో కట్ చేస్తే అయిపోతుంది. చూసారు కదా, అయిపోయింది. ఇది ముందు భాగం అయిపోయింది. ఇప్పుడు మనం మిగతా దాంట్లో పీసులన్నీ మొత్తం కట్ చేసుకోవాలి కదా, కట్ చేసుకుందాం. మరి ఇది మనం నెక్ కట్ చేసుకున్నాం కదా, దీన్ని మనకి ఉక్స్ పట్టికి కాజా పట్టికి సరిపోతుందండి ఇది. ఇంకా మనం ఇక్కడ ఏం తీసుకోవాలి, మనం ఆల్రెడీ నేను పైపింగ్ చేస్తా అని చెప్పాను కదా, దాన్ని మనం ఇక్కడ షేప్ బెల్ట్ తీసేసుకుందాం. మరి మీకు ఒకవేళ అర్థం కాకుండా కూడా ఇక్కడ కొలతలు పెట్టేసుకొని కట్ చేసుకుంటే అయిపోతుంది. మనకి ఇక్కడ భాగం మొత్తం ఇలా స్ట్రైట్ కట్ చేసుకున్నామంటే మనకి ఇది ఈ పట్టికి వచ్చేస్తుందండి. ఆల్రెడీ ఎక్కువ ఉంది కదా. నేను కొద్దిగా ఎక్కువే తీసుకుంటున్నాను, క్లాత్ ఉంది కదా బాగా స్టిఫ్గా ఉంటుందని. మనం మొత్తం 4 భాగాలు తీసుకోవాలి చూడండి. ఇలా కొంచెం లావు సైజు వాళ్ళకి మీటర్ పీస్ అయితే సరిపోతుంది. కొంచెం సన్నగా ఉండే వాళ్ళకి కదా 80 సెంటీమీటర్లు తీసుకున్నాను. చూసారు కదా, ఇక్కడ క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువ తీసుకున్నామంటే బాగా స్టిఫ్గా ఉంటుందండి. షేప్ బెల్ట్లో మనం ఇట్లా వేసామంటే. ఇంకా దీనికి ఏం మెడ పీసులు ఏం కట్ చేయట్లేదు. ఇది మనం స్ట్రైట్గా పీస్ ఉంది కదా, ఇలాంటి పీసులు ఇంకా మనం జాయింట్ లేకుండా ఇలా కట్ చేసి పెట్టుకోవచ్చు దీన్ని. ఇదిగో చూసారు కదా, ఒక 2 ఏళ్ళంతా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా దీన్ని పెట్టేసి మనం లైనింగ్ కట్ చేసేసుకోవడమే. ఇది లైనింగ్ పీస్ కదా, మెయిన్ జాకెట్ కట్ చేద్దాం. మరి చూసారు కదా, నేను ముందు హ్యాండ్ కట్ చేస్తాను. ఇక్కడ హ్యాండ్ దగ్గర ఏమైందంటే ఇక్కడ పైపింగ్ ఆల్రెడీ వచ్చేసింది. మనం దీన్ని ఏం చేయడానికి ఏం లేదు, కుట్టేటప్పుడు దీన్ని లోపల ఫోల్డ్ చేసేసి లైనింగ్ కొంచెం మడత పెట్టి కుట్టేసి దీన్ని జాయింట్ చేసుకుంటే అయిపోతుంది. మీరు ఒకవేళ గమ్తో జాయింట్ చేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఏమింగ్ లేకుండా పెట్టాలని నేను ఏం గమ్తో జాయింట్ చేయకుండా కట్ చేసేస్తున్నాను. మనం ఇక్కడ ఏం చేయాలంటే, మనం ఇది కుట్లు లెక్క తీసుకున్నాం కదా, ఇక్కడ అవసరం లేదు కదా ఈ మెయిన్ పీస్కి, ఇక్కడ పైపింగ్ వచ్చినందుకు అందుకే ఇక్కడ వరకు పెట్టుకొని కట్ చేయాలి చూడండి. మీరైతే ఇక్కడ పిన్స్ అయితే పెట్టుకొని కట్ చేయాలి. ఈ క్లాత్ స్మూత్ క్లాత్ కదా, జరుగుతుంది. ఇది చాలా నీట్గా పట్టుకొని పెట్టి కట్ చేయండి. నాకంటే కొద్దిగా అలవాటు ఉందందుకు ఇంకా నేను ఏమి జాయింట్ చేసుకోకుండా పిన్స్ పెట్టుకోకుండా కట్ చేస్తున్నా. చూసారు కదా, ఈ లోతు నేను కుట్టేటప్పుడు కట్ చేసేస్తాను ఇంకా జాయింట్ చేసుకున్నాక. ఇలా నీట్గా పెట్టుకొని ముందుగా బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం, వెనక భాగం. ఇలా జరగకుండా చూసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ముందు హ్యాండ్ కట్ చేసాం కదా, ఇలా వెనక భాగం పెట్టుకొని ఇలా క్రాస్గా ముందు భాగం పెట్టేసుకుంటే అయిపోతుంది. ముందుగా మీరు ఇలా పెట్టేసుకొని అన్నీ ఇలా పిన్స్ పెట్టేసుకోండి. ఒకవేళ వద్దు మేము గమ్తో జాయింట్ చేసుకున్నామంటే మొత్తం ఓపెన్ చేసి గమ్తో జాయింట్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ మీరు ఎటు వచ్చి కొంచెం ఇక్కడ ముందుకు వచ్చే వల్ల ఇటు మన సైడ్ కొద్దిగా జరుపుకొని కట్ చేయాలి చూడండి. మీకు భుజాలు అసలు ఏమాత్రం జారకూడదు అనుకుంటే మీరు ఎంత డీప్ నెక్ పెట్టుకున్నా కానీ జారదు. స్లోగా కట్ చేయండి. మీరైతే కొద్దిగా పిన్స్ అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కొద్దిగా పిన్స్ అయితే పెట్టేసుకోండి. మరి ఇలా కట్ చేసుకుంటే అయిపోతుందండి. ఇదిగో మీరు ఒకవేళ సేమ్ కట్ చేసుకోకపోయినా ఇలా ఒక ½ ఇంచ్ అంతా, ఒకవేళ ఇక్కడ 1 ఇంచ్ అంతా కొంచెం ఎక్కువ పెట్టి కట్ చేసుకోండి క్లాత్ ఉంటే కనుక.
మీకు ఎక్కడ పొరపాటు రాకూడదు అనుకుంటే కరెక్ట్ కట్ చేయాలంటే ఒకవేళ పోతే కష్టం కదా, అందుకు కొంచెం ఒక 1 ఇంచ్ అంత ఎక్కువ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తగా ట్రై చేసే వాళ్ళకి చెప్తున్నానండి. ఇది ముందు భాగం ఇది ఎలా ఉంటే అలా పెట్టి కట్ చేయడమే. ఇంకా చూసారు కదా, మొత్తం సేమ్ ఇది యాజ్ టీజ్గా ఎలా ఉంటే అలా కట్ చేసుకొని కుట్టేసామంటే సేమ్ కొలతలు ఎలా ఉంటే అలా వచ్చేస్తుందండి, ఎక్కడ పొరపాటు రాకుండా.